విశ్వవిఖ్యాత నటనా సార్వభౌమ నటరత్న డాక్టర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా సాయిధామం చారిటబుల్ ట్రస్ట్ మరియు వసంతనగర్ మహిళా మండలి సహకారంతో సీతా మనోహరి ఆధ్వర్యంలో కేపీహెచ్పీ డివిజన్లోని వసంతనగర్లో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అలాగే 40 మంది పేద విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు, స్టేషనరీ మరియు పండ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సీతా మనోహరి మాట్లాడుతూ, తెలుగువాడంటే ప్రపంచ దేశాలకు తెలియని రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లో మహావృక్షమైన కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పికిలించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. తద్వారా ప్రపంచానికి తెలుగువాడి చరిష్మా తెలియజేసిన నాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు అని వారు కొనియాడారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ప్రతి పేదవాడి గుండెలో చిరంజీవిగా బతికి ఉన్నాడని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సీతా మనోహరి, పద్మ, బాల, భవానీ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఈ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి 31వ వర్ధంతి సందర్భంగా మాది ఇక్కడ వసంత నగర్ లో సాయిధామం చారిటబుల్ ట్రస్ట్ మేము మహిళా మండలి అండి. ఆ అక్క పద్మక్క మా ఆడబడుచు, మా కాలనీ ఆడబడుచు పద్మక్క సపోర్ట్ తో అన్నగారి ఆదర్శాలకు ప్రతీకగా ఏదో ఇది ఉడతా భక్తి సేవ అండి. మేము ఏదో చేస్తున్నాము, దేశాన్ని ఉద్ధరిస్తున్నాము, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నామని కాదు. ఇక్కడ మా పరిధిలో ఉన్న పేద పిల్లలకి బుక్స్, పళ్ళు పంచి పెడుతున్నాము. ఈ కార్యక్రమం చేసుకోవటానికి మాకు మా ఫ్రెండ్స్ అందరూ, మా ఆడపడుచులందరూ సహకారం అందిస్తారు ఎప్పుడు. జై తెలుగుదేశం.